ఒక రకంగా పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు చేసాం, మండల స్థాయి ఉన్న అధికారులని ఇవన్నీ చెప్పుకొస్తున్నారు సార్. అంటే పార్టీ పరంగా వీళ్ళు చెప్తున్నది ఒకటే, కార్యకర్తలే కొన్నింటికి సంబంధించి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, వాళ్ళే ఓనర్షిప్ తీసుకోవాలి, అలాగే కార్యకర్తే అధినేత. నిజంగా తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఇలాంటి మాటలు నిజంగా ఆచరణ సాధ్యం, నిజమేనా? అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే కార్యకర్తలకి వెళ్ళాలి జనం దగ్గరికి, ఎందుకు వెళ్ళట్లేదు? నాయకులు కూడా వెళ్ళమన్నారు కదా జనం దగ్గరికి, ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళిన చోటల్లో ఏమని అడుగుతున్నారు? ఎమ్మెల్యేలు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మా పెన్షన్ ఏదన్నా అని అడుగుతున్నారు, కొత్త పెన్షన్ ఏదని అడుగుతున్నారు. పెన్షన్ ఇచ్చే అధికారం నాయకుడికి ఉందా? ఇంకా కార్యకర్తకి ఎక్కడి నుంచి వస్తుంది? లేదు అన్న 1500 నెల నెల ఎత్తన్నారు కదా అన్న ఏదన్నా అని మహిళలు అడుగుతున్నారు. ఏమని చెప్పాలి? ఇక్కడ సమాధానం ఏం చెప్పాలో నాయకుడికి తెలిగిపోయేటప్పుడు కార్యకర్తకి ఏం చెప్తాడు అతను? మధ్యలో కొంతమంది పాప రామానాయుడు లాంటి వాళ్ళు లేదో చెప్తారు, అయ్యి జగన్ దుర్మార్గం చేశాడమ్మా అని చెప్పేసి. జనాలకు తెలియదా? నువ్వు హామీ ఇచ్చిన రోజు నీకు తెలియదా? అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 14.5 లక్షల కోట్ల అప్పు ఉందని నీ నోటితో చెప్పిన రోజునే కదా నువ్వు ఇవన్నీ ఇస్తానంది సంక్షేమ పథకాలు. ఎట్లా ఇస్తావంటే నా అనుభవం తెలియదా అనలేదా? కాబట్టి జనాలకి ఇప్పుడు అది ఎట్లా కన్విన్స్ చేస్తారు? కాసేపు టీవీ ఛానల్ ముందు అట్లా దబాయించి మాట్లాడతారు. వాళ్ళు కూడా ఏమి కొట్టడానికి రారు కదా జనము.